కాశ్మీర్ పహల్గాంలోని బైసరన్ లోయలో నలుగురు ఉగ్రవాదులు పర్యాటకులపైకి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ముస్లింలా కాదా అని తెలుసుకుని మరీ దాడికి పాల్పడ్డారు. 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. భర్తను కోల్పోయిన ఓ భార్య తనను కూడా చంపేయమని ఉగ్రవాదులను అడిగింది. మేము నిన్ను చంపము, పోయి మీ మోదీకి చెప్పు అని అన్నారు. ఈ ఘటనపై మోదీ గట్టిగానే స్పందించారు. ఉగ్రవాదులకు వారి వెనకాల ఉండి నడిపిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని భావించారు. ఆపరేషన్ సింధూర్ కు శ్రీకారం చుట్టారు. ఆర్మీ పాకిస్తాన్లోని టెర్రరిస్టుల క్యాంపులపై దాడులు చేసింది, భారీ విధ్వంసం సృష్టించింది. భారత ఆర్మీ దాడిలో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. మోదీ తీసుకున్న నిర్ణయాలు దూకుడుగా మొదలయ్యాయి. అయితే ఒక్కసారిగా కాల్పుల విరమణకు అంగీకరించడం వెనుక ఉన్న వ్యూహం ఎవ్వరికీ అర్థం కావడం లేదు. కశ్మీర్ లోయ అందాలను చూసేందుకు వచ్చిన అమాయక పర్యాటకులను మతం పేరు అడిగి తెలుసుకుని మరీ చంపేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను, భారత్ను పదే పదే ఉగ్రవాదంతో చికాకు పెడుతున్న పాకిస్తాన్ను దారిలో పెట్టాలని దేశ ప్రజలు కూడా సిద్ధమయ్యారు. వారి ఆగ్రహం కట్టలు తెంచుకోవడం చూసిన నేతలంతా ప్రజల వైపే నిలిచారు, వారితో ఏకీభవించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలతో వెంట నడిచారు. దాంతో ఆపరేషన్ సింధూర్ మొదలైంది. తీవ్రస్థాయిలో భారత ఆర్మీకి చెందిన త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాదులకు లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు జరిపింది. ఈ దాడిని తట్టుకోలేకపోయిన పాక్ ప్రతిదాడికి దిగింది. అయితే 3 రోజులు గడిచేసరికే పాక్ చతికిలబడింది. పాకిస్తాన్ పౌరులకు హాని జరగకుండా ఇండియన్ ఆర్మీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని 5 ఉగ్రస్థావరాలను, పాకిస్తాన్లోని 4 ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసింది. పాయింట్ల ప్రకారం టార్గెట్లను ఫిక్స్ చేసి దాడులకు పాల్పడింది. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది. దాడికి సంబంధించిన శాటిలైట్ ఫోటోలు విడుదల చేసింది. అమెరికాను ప్రాధేయపడి యుద్ధం విరమించుకునేలా చేయాలని కోరింది. వ్యవహారం పాకిస్తాన్ వద్దున్న అణ్వస్త్రాలను ధ్వంసం చేయడం వరకు వెళ్లిందన్న విషయం తెలిసేసరికి అమెరికా రంగంలోకి దిగింది. ఒక రోజంతా భారత్ పాక్ ప్రభుత్వాలతోనూ అధికారులతో చర్చలు జరిపి కాల్పుల విరమణకు అంగీకరింపజేసింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం మేరకు యుద్ధం ఆగిపోయింది. అయితే మోదీ కాల్పుల విరమణ విషయంలో తీసుకున్న నిర్ణయం ప్రజలకు రుచించలేదు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం కట్టుదిట్టంగా, పరిమితంగా ప్రతిస్పందించడాన్ని కాంగ్రెస్ నేతలు చిదంబరం, శశి థరూర్ ప్రశంసించారు. విస్తృత యుద్ధాన్ని నివారించి దేశ ప్రయోజనాలను కాపాడడం మోదీ తెలివైన నిర్ణయమని వారు అభిప్రాయపడ్డారు. ఇలా పాకిస్తాన్ విషయంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు ఊహించని వర్గాల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తుతోంది. పహల్గాం ఉగ్రదాడిపై భారత సైన్యం ప్రతిస్పందనను ఎంచుకున్న లక్ష్యాల వరకే పరిమితం చేయడం చాలా తెలివైన నిర్ణయమని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ కాల్పుల విరమణ నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. విస్తృత యుద్ధం వల్ల కలిగే ముప్పును మోదీ గుర్తించారన్నారు. మరిన్ని ప్రాణాలు పోకుండా నివారించేందుకు ఇది అవసరమైన నిర్ణయమని పేర్కొన్నారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారకుండా మోదీ తెలివిగా నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఇది బాధిత దేశం చట్టబద్ధమైన ప్రతిస్పందన అని చిదంబరం పేర్కొన్నారు. సరిహద్దు అవతలి నుంచి కాల్పుల వల్ల కొందరు భారతీయుల ప్రాణాలు పోవడం బాధాకరమంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు. భారత యుద్ధ విమానాన్ని కూల్చేశామని పాకిస్తాన్ చెప్పడాన్ని వృధా ప్రేలాపనగా కొట్టిపారేశారు. పారదర్శకత కోసం ఆపరేషన్లో విజువల్స్ను భారత్ విడుదల చేయడం, ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించే కార్యక్రమంలో 2 యువ మహిళా అధికారులను భాగస్వాములను చేయడాన్ని చిదంబరం ప్రశంసించారు. అయితే పహల్గాం ఘటన అనంతరం అఖిలపక్షానికి మోదీ హాజరు కాకపోవడాన్ని చిదంబరం విమర్శించారు.
కాగా పహల్గాం ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం ప్రతిస్పందన లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తెలిపారు. తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 1971లో ఇందిరాగాంధీ హయాంలో సాధించిన ఘన విజయాన్ని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతుండటంపై ఒక ఆంగ్ల వార్తా సంస్థ ప్రశ్నించగా శశి థరూర్ ఈ విధంగా స్పందించారు. బంగ్లాదేశ్ ప్రజలకు విమోచనం కలిగించడం వాటి లక్ష్యమన్నారు. అయితే ఇప్పటి పరిస్థితులు వేరన్నారు. సుదీర్ఘ యుద్ధంతో దేశం మొత్తం ప్రమాదంలోకి నెట్టలేమని పేర్కొన్నారు. చెప్పాలనుకున్న గుణపాఠం పూర్తయింది. దీర్ఘకాల ఘర్షణ ఉద్దేశం భారత్కు లేదు. భారత్ ఎప్పుడూ దీర్ఘకాల యుద్ధాన్ని కోరుకోలేదు. వాస్తవం ఏమంటే 1971 నాటి పరిస్థితులు 2025 నాటి పరిస్థితులు ఒకటి కాదు. వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మనం కొనసాగించాలనుకున్నది యుద్ధం కాదు, కేవలం ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకున్నాం, చెప్పేశాం అన్నారు. మొత్తానికి ఊహించని రీతిలో ప్రతిపక్షాలు మోదీని మెచ్చుకుంటున్నాయి. ఓవైసీ కూడా మోదీ నిర్ణయాలను ప్రశంసించారు. అఫ్కోర్స్ కాల్పుల విరమణ తర్వాత విమర్శలకు దిగుతున్నారు. మొత్తానికి ఊహించని రీతిలో ప్రతిపక్షాలు మోదీని మెచ్చుకుంటున్నాయి. ఓవైసీ కూడా మోదీ నిర్ణయాలను ప్రశంసించారు. అఫ్కోర్స్ కాల్పుల విరమణ తర్వాత విమర్శలకు దిగుతున్నారు.